హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్ సార్, 28 సంవత్సరాల క్రితం శిరోమండలం కేసులో తోట త్రిమూర్తులు గారికి వైజాగ్ కోర్టు నుంచి ఒక హాజరు రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆ కేసు ఏంటి, వైజాగ్ కోర్టు ఏమి ఇచ్చింది? తోట త్రిమూర్తులు నాకు బాగా ఫ్రెండ్, చాలా ఫ్రెండ్ యాక్చువల్గాను. సో నాకు కొన్ని విషయాల్లో కూడా అడ్వర్టైజింగ్లో ఎవరు విశాఖ డైరీ వాళ్ళు నాకు పేమెంట్ సరిగ్గా ఇవ్వకపోతే దాంట్లో కూడా ఆయన మాట్లాడి పెట్టాడు అనమాట. నైస్ పర్సన్. సో అతనికి ఒక హిస్టరీ ఉంది, వాళ్ళ బ్రదర్స్కి సంబంధించిన ఏదో ఉంది. వాళ్ళ బ్రదర్ని ఎవరైతే చేస్తే దాని తర్వాత చాలా పర్యవసానాలు జరిగింది. సో ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ అమలాపురం. వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు, అది తాతగారి ఊరు అనమాట. బట్ యాక్చువల్గా ఇతను ఉండే కాన్స్టిట్యువెన్సీ శివుడు టెంపుల్ ఉంటుంది కదా, ద్రాక్షారామం అని. అది అక్కడ అనమాట, ఆ పక్కన ఏదో ఊరు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనా పార్టీ చాలాసార్లు గెలిచాడు, తెలుగుదేశం అని, కాంగ్రెస్ అలాగనమాట. ఇప్పుడు ప్రస్తుతం జగన్ పార్టీలో చేరాడు ఆయన. కాపుల్లో మంచి పట్టు ఉన్నవాడు అనమాట, మంచి పట్టు, మంచి వాయిస్ ఉన్నవాడు యాక్చువల్గాను. పైకి సౌమ్యుడిలా ఉంటాడు కానీ పవర్ఫుల్ పర్సన్ యాక్చువల్గా. సో అతను కి అక్కడ ఏదో వివాదాలు జరిగినాయి, పోటాపోటీలు జరిగితే ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్స్ యాక్చువల్గా వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అన్నారు కాదు అని వీళ్ళ వాదన. వాళ్ళు ఎస్టీ ఎస్సీలు కాదు అంటే శిరోమండలం ఇతను ఏదో కేసులో గొడవ పెడితే వాళ్ళకి ఐబ్రోస్ ఈ గుండు కొట్టించాడు ఆ రోజుల్లో, 28 years బ్యాక్. అది పెద్ద శిక్ష. అది ఎప్పుడో రాజుల కాలంలో జరిగేది. అది అంటే ఎలా సార్? అంటే గుండుకి ఇస్తారు బలవంతంగా సార్? బలవంతంగా కూర్చోమంటే కూర్చుంటారు. అక్కడ వాళ్ళపల్లి అవి ఉంటాయి కదా, అందులోనూ 4-5 కుర్రోళ్ళని కూర్చోబెట్టి 4 పీకి చేసారు అలాగా. తప్పు కదా అది. సో అది జరిగిపోయింది. తర్వాత దాన్ని మరి వీళ్ళు ఏ విధంగా వాదించారో తెలియదు కానీ దానికి అది కొంచెం అట్రాసిటీ, ఒక దారుణం అది. కానీ వాళ్ళు ఎస్సీలు కాదని పెట్టారు వాళ్ళ తర్వాత కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్, అది తెలుసు కదా, చాలామంది క్రిస్టియన్స్ రెడ్డిస్, కమ్మస్, కాపులు కూడా కన్వర్ట్ అయిపోతారు. అవునవును, తెలుసా మీకు? అలాగని పెట్టారు ఫిట్టింగ్. మరి ఎంతవరకు తెలియదు నాకు. ఇప్పుడు చెప్తుంటే నేను విన్నాను. నేను ఆయన దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, మొన్నే కలిసాం కూడా కడియపలంకలో రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్. సో ఎవరో పోతే పెద్దరం వెళ్ళాం అక్కడికి. సో అదర్వైజ్ నైస్ పర్సన్ యాక్చువల్గా. గెలిచే క్యాండిడేట్, పవర్ఫుల్గా చేసుకోగలడు. జగన్ సీట్ ఇచ్చాడంటే అటువంటి వాళ్ళకి ఇస్తాడు. మీకు అర్థమైతే మీకు వాళ్ళు అడిగేవాళ్ళు కూడా అలాగే అడుగుతారు. అంచేత వచ్చి పాపం మండపేటలో అక్కడ కాపు అండ్ చౌదరి బేస్ ఎక్కువ, కమ్మ బేస్ కూడా ఎక్కువే, వేజల్లో ఇది అంటారు అనమాట. సో ఆ మండపేటలో ఈయన కంటెస్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేశారంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడితే అనర్హత, యూ కెనాట్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. ఇప్పుడు దాంతో పాపం కన్ఫ్యూషన్గా మళ్ళీ వెంటనే హైకోర్టుకి వెళ్ళొచ్చు. విశాఖపట్నం నుంచి మళ్ళీ యూ కెన్ గో టు హైకోర్టు. అది వెంటనే చాలా యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతుంది. అది చేస్తున్నారు వాళ్ళ అతని లాయర్లు. ఒకవేళ టైం దగ్గర పడిపోయింది కదా, టైం సరిపోకపోతే వాళ్ళ అబ్బాయిని రంగంలో దించుతాడని విన్నాను. నేను ఫోన్లో అడుగుతున్నాను, ఈ కన్ఫ్యూజన్లో ఎందుకు ఫోన్ చేయలేదు కానీ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. మంచి ప్రిపరేషన్లో ఉన్నారు ఇప్పుడు. అవును, అర్థమైంది. ఇప్పుడు సో ఆ ప్రిపరేషన్లో రేపు పాప జగన్ అక్కడికి వచ్చి చెప్పాలి ఆయన గురించి. ఆ టైంలో ఇది రావడం అనేది చాలా దురదృష్టం. ఫస్ట్ ఆయనకి ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడైనా నిలబడడం, గెలవడం, ఏదో 1-2 సార్లు ఓడిపోయడం కానీ, బట్ అదర్వైజ్ ఈజ్ ఎ వెరీ విన్నింగ్ క్యారెక్టర్ యాక్చువల్గా. మండపేటలో ఇది జరిగింది కాబట్టి ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఏంటంటే వాళ్ళ అబ్బాయి మైట్ కంటెస్ట్. ఎందుకంటే అది సీరియస్ కేసు. అది అవును, ఎప్పుడుదో కేసు అది. సో వాళ్ళు ఆల్రెడీ మన యూట్యూబ్ వాళ్ళు అందరూ అడిగేస్తారు, పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు. మీకు అర్థమైందా? బట్ అది మట్టుకు నాట్ కరెక్ట్. అది ఎవరు చేసినా కూడా కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఎస్టీలు అని చేయలేదు, ఎస్టీలు కాదని అన్నారు. బట్ క్రిస్టియన్స్లో కూడా ఎస్టీలు అంటారు, వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారు. విశాఖపట్నం అంతా అటు ఉండోళ్ళే. విశాఖపట్నం ఎలాగంటే విశాఖపట్నంలో ఏమంటారంటే మేము కమ్మాస్ అంటే అసలు మరి క్రిస్టియన్ పేరే ఉందంటే అనుకోటే మేము కన్వర్ట్ అయిపోయింది, అసలు మీకు అమ్మళ్ళు ఏంటో క్రిస్టియన్స్ అంటే ఎప్పుడు తప్ప అని నేను అనిపిస్తున్నాను. వాట్ ఈస్ రాంగ్? అలా నామూషణం నువ్వు మారకూడదు.
ఎప్పుడో వాళ్ళ పిల్ల ఎప్పుడో వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉండేవారు నాకు. చాలా పెద్ద పెద్ద ఇప్పుడు వరుణ్ మోటార్స్ అని ఉంది కదా, వాళ్ళే ఆహా. దే ఆర్ క్రిస్టియన్స్ బట్ దే సే దే క్లెయిమ్ దేర్ కమాస్. మీకు అర్థమైంది. ఇప్పుడు వెరీ బిగ్ ఫ్యామిలీస్ ఆర్ దేర్ వైజాగ్. వైజాగ్ అంటే ఆంధ్రాలోనూ ఎక్కడ ఉంటారనమాట. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోవడానికి నామోషి ఫీల్ అవుతారు. ఎందుకు నామోషి ఫీల్ అవ్వాలి? ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ రిలీజన్ అది. అదంత చిన్నదా కదా? సో దట్స్ వాట్ ఐ ఫీల్. నా అభిప్రాయం అది. ఇక్కడ మట్టుకు కేసు స్టాండ్ అవ్వడం కోసం, విధి స్టాండ్ అవ్వడం కోసం వీళ్ళు ఒకవేళ నిజంగా కన్వర్ట్ అయితే మట్టుకు అది ప్రూవ్ చేస్తే వాళ్ళ కేసు నిలబడదు. ఈ 88 సంవత్సరాల తర్వాత ఈయన కేసిన శిక్ష మైట్ పోస్ట్పోన్. బట్ ఎనీవే ఇట్స్ కొంచెం దురదృష్టం ఈ టైంలో రావటం, ఇంత నిక్ ఆఫ్ ద మూమెంట్లో రావటం తోట త్రిమూర్తులకి. ఇట్స్ లిటిల్ ఒక ప్రతిబంధకం కింద లెక్కలే. కాబట్టి వాళ్ళ అబ్బాయి ఎదిగొచ్చాడు. అబ్బాయి ఆల్రెడీ ఎక్కడో స్టేట్స్ కూడా చదువుకున్నట్టున్నాడు. హీ విల్ కంటెస్ట్. సార్, కడప కోర్టు సునీత గారికి, షర్మిల గారికి, అలాగే కూటమికి ఆ వివేకానంద కేసు గురించి మాట్లాడొద్దు, బహిరంగ సభలో మాట్లాడొద్దు, దాని గురించి ప్రస్తావన తేవద్దు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్, ఒక షాక్ అని చెప్పాలి. దాని గురించి మీ మాటల్లో. యాక్చువల్గా ఇప్పుడు తొండముదిరి ఊసరవెల్లి అయిపోయినట్టుగా ఆ కేసు, మర్డర్ కేసు ఆఫ్ వివేకానంద రెడ్డి గారిది చాలా పెద్ద లెవెల్లో బ్యాడ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీకి. ఆయన అంటూ ఓడిపోతే దాని గురించి ఓడిపోతాడు అని చెప్పి ఏం సార్ అంటే కడుపు కోర్టులోకి వెళ్ళి వేసారు కేసు. దీన్ని పట్టుకుని వీళ్ళు ఇలాగా ఇచ్చేస్తున్నారని చెప్పేసి అక్కడ చిన్న కోర్టే కాబట్టి ఇట్ హాస్ గివెన్ ఏ ఆర్డర్ సేయింగ్ దట్ నో బడీ షుడ్ టాక్ అబౌట్ దట్ మర్డర్ ఇన్ పబ్లిక్ మీటింగ్స్ అని పెట్టేసింది. ఆర్ మీడియా ఆల్సో. కరెక్టే. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తర్వాత హానర్ చేయాలి కదా. దాన్ని మళ్ళా ఏదో ఎగతాళిగా చెప్తున్నాడు మహా టీవీలను. ఎప్పుడు ఇస్తారు అతనికి కూడా కీ. కోర్టు ఇచ్చిన దాన్ని యూ కెనాట్ హెక్కిల్ చేయకూడదు. కోర్టు హాస్ గివెన్ సంథింగ్ ఎస్. తర్వాత వీళ్ళు ఇంకో కోర్టుకి వెళ్ళి వేకేట్ చేయించుకుంటారనే తర్వాత విషయం. దట్ కోర్ట్ హాస్ గివెన్, యూ మస్ట్ రెస్పెక్ట్ దట్ జడ్జ్మెంట్. సో ఆ విధంగా చేశారు. ఎలా చేశారా, ఎవరు కేసేసారా, అది వైఎస్ఆర్సీ వాళ్ళు ఎవరితో వేయించారా, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కోర్ట్ హాస్ గివెన్ అన్ ఆర్డర్, డోంట్ టాక్, జస్ట్ షటప్ అని, డోంట్ టాక్ అబౌట్ ద మర్డర్ అని. ఆ దెబ్బతోటి దెబ్బ అయిపోయినాళ్ళు. మెయిన్ దెబ్బ అయిపోయినాళ్ళు అని కూటమి. ఓకే, ఇంకా బాబాయ్ హత్య గొడ్డలే అనరు ఇంకా. అండ్ ఆల్సో షర్మిల రాదు, మర్డర్ చేసిన వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తావు, వాళ్ళని ఎలా నిలబడతావు ఆవిడ. అదేవిధంగా ఇది ఎవరో చేశారో మీ అందరికీ తెలుసు అని ఆ అమ్మాయి సునీత. ఇవన్నీ కూడా ఇప్పుడు బంద్ అవుతాయి, ఇంక్లూడింగ్ మన సోషల్ మీడియా కూడా. షుడ్ నాట్ టాక్ ఎనీమోర్. ఓకే, మన ద్వారా కూడా ఎందుకు చెప్తున్నామంటే వీ షుడ్ షటప్. వాళ్ళకి ఒకటి మనకొకటి కాదు కదా రూల్స్. దట్ వీ డూ రెస్పెక్ట్ అవర్ కోర్ట్ ఆర్డర్. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది 10 సంవత్సరాలు లెట్ us see. బట్ ఫర్ నౌ వీ షుడ్ నాట్ టాక్ ఫర్దర్. మనం కూడా మాట్లాడకూడదు అని చెప్పి అక్కడితో ఎండ్ చేద్దాం అది. థ్యాంక్ యూ. ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేసాయి గారు డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి మీ మాటల్లో. నేను యాక్చువల్గా చూశాను. ముందు కర్ణాటక అంతా చూశాను. జేఆర్డీ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ, అక్కడ కూడా పొత్తు పెట్టున్నారు. యాక్చువల్గా ఒకప్పుడు బీజేపీయే రూల్ చేసేది, దాన్ని అటువంటిది కాంగ్రెస్ డామినేట్ చేసేసింది తెలంగాణలాగా. బీజేపీని పడగొట్టేసి కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చేసింది కదా. సో ఇతను అన్ని పార్టీల వాళ్ళని, అక్కడున్న సీఎం గారిని, అదేవిధంగా ఇప్పుడు జేఆర్డీ అంటే ఎవరు, కుమారస్వామి. ఓకే, దేవగౌడ గారి అబ్బాయి కుమారస్వామి. ఓకే, సో వాళ్ళని దేవగౌడ గారిని కలలేదు కానీ కుమారస్వామి నాకు బాగా తెలుసు. ఆయన 2-3 సార్లు కలుసుకున్నాం ఎయిర్పోర్ట్లో. సో కుమారస్వామిని కలిశాడు. తర్వాత వచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ సీఎంని కలిసి వాళ్ళతో భోజనం చేసి, ఆ ఊర్లో ఉన్న వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి కదా పొద్దుటేనే, అక్కడ వాళ్ళని కలిసి మైసూర్ వెళ్ళి చాలా బాగా చేశాడు అక్కడ. అది తర్వాత ఫ్రీ బస్సులు ఇచ్చింది వాళ్ళే కదా మొట్టమొదట. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. బస్సు ఎక్కి ఆ విమెన్ అడుగుతున్నాడు, అందులో 50% మోడీకే చెప్తున్నారు. ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. జనాల్లో అతను కెమెరా మైక్ పెట్టి అడిగింది ఒక ఇన్నోవా వేసుకెళ్ళినట్టున్నారు. ట్యాక్సీ బోర్డు చూశాను అన్నది. మైసూర్ అంతా వెళ్ళాడు. మైసూర్లో వాకింగ్ ట్రాక్ పార్క్కి వెళ్ళి కొద్దిగా ఎలైట్ పీపుల్ని అడిగాడు. ఒక 4-5 జర్నలిస్టులతో మళ్ళీ ఒక హోటల్కి వెళ్ళారనమాట మైసూర్లో. బట్ టిఫిన్ చాలా బాగుంటుంది. కర్ణాటక కదా, మంచి మైసూర్ మసాలా దోశ ఇవన్నీ తింటూ మాట్లాడుకుంటున్నారు అనమాట. 5-6 సీనియర్ జర్నలిస్టులే.
వాళ్ళంతా కూడా ఇన్ జనరల్గా ఎవరి మీద గాలి ఉందంటే మోడీ గారి మీద గాలి ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా అది వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు జేడీఎస్తో కలిసి అని ఈ ప్రజెంట్ చీఫ్ సీఎం చెప్తున్నారు అనమాట. దానింట్లో కూడా ఈయన రాగి సంగటి అంటారు కదా, మన ఆ రాగి సంగటితో చికెన్ తోటి తినటం ఇవన్నీ చాలా చాలా బాగా బ్రహ్మాండంగా కండక్ట్ చేశాడు. అన్ని పార్టీ వాళ్ళని కలిసాడు. తర్వాత కొత్తగా మైసూర్ మహారాజా ఫ్యామిలీ నుంచి ఈజ్ ఆల్సో టేకెన్ జాయిన్ విత్ హ్యాండ్స్ విత్ బీజేపీ ఫస్ట్ టైం. అతనితో కూడా చాలా బాగా మాట్లాడాడు. అతను మీ యొక్క రాజా ఫ్యామిలీకి సంబంధించింది ఇప్పుడు నీ మీద పడద్దు అంటే అది ఎప్పుడో మా ఊళ్ళ మీద ఉంటే వాళ్ళు చేసిన కట్టిన ప్యాలెస్లు వాళ్ళు అది దాని మీద మా మీద పడ్డం తప్పితే మాకు ఆ ఫీలింగ్ లేదన్నాడు అనమాట. బికాజ్ ఈ బిలాంగ్స్ టు దట్ రాజాస్ ఫ్యామిలీ. ఓకే, వడయార్ అంటారు అనమాట ఆ క్యాస్ట్ని, వడయార్స్. సో ఆయన అబ్బాయిని కూడా మాట్లాడాడు. ఈ స్పోక్ వెరీ వెల్. అందరూ